పూర్వ పల్లయ్య బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు. మరి ఈనాడు ఏదైతే ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ రిపోర్టు రేవంత్ రెడ్డికి సమర్పించినాడో అది రేవంత్ రెడ్డి రిపోర్ట్ అంటే కో ఏజెంట్గా ఉన్నది తప్ప అది అలా విద్యార్థుల పక్షాన ఉపయోగపడేటువంటి రిపోర్టు కాదు. కమిషన్ మొత్తం తప్పుల తడాక ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా ఇవాళ రిపోర్ట్లో అన్ని మరి ఏదైతే ఉందో విద్యార్థులకు కల్పించాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ బకాయిలు కానీ వాటి గురించి మాట్లాడకుండా ఇవాళ ఆ విద్యా కమిషన్ రిపోర్టు ఆకునూరు మురళి గారు ఒక ఐఏఎస్గా ఉండినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ బడుగు బలహీన వర్గాల పట్ల ఆలోచన చేయాలి. కానీ ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేయాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల మంది యొక్క బడుగు బలహీన వర్గాలు ఎక్కడ పోయి చదువుకోవాలి? వాళ్ళకి ఇవాళ రెక్కాడతగా డొక్కాడని పరిస్థితిలో ఉన్నది. గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. ఇప్పటికే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసినాడు. కానీ ఈ రోజు ఎందుకు ఆ ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది అంటే ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఎడ్యుకేషన్కు దూరం చేయాలా? వాళ్ళు ఐఏఎస్లు కాకూడదు, వాళ్ళు ఐఏపీఎస్లు కాకూడదు, వాళ్ళు డాక్టర్లు కాకూడదు, లాయర్లు కాకూడదు అనే కుట్ర ఇవాళ ఆకునూరు మురళి రేవంత్ రెడ్డి రూపంలో ఇవాళ పగ చదువుతా ఉన్నాడు. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా ఫీజు రింబర్స్మెంట్ అయితే ఎత్తేస్తే ఖచ్చితంగా పెద్ద ఉద్యమానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాన్ని చేపడతామని ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచుతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉన్నాము, గురుకుల పాఠశాలలో ఈ రాష్ట్రంలో 1023 పైకి ఉన్నాయి. మరి ఇవాళ గురుకులాలను ప్రక్షాళన చేయకుండా గురుకులాలలో మరి ఇవాళ విద్యార్థులు దాదాపు 126 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఎందుకు గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నావు? ఎందుకు గురుకుల వ్యవస్థను ప్రక్షాళన చేస్తలేవు? 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వికాస తెలంగాణగా ఉండేది. ఇవాళ ప్రతి ఒక్క బిడ్డ, ఒక గ్రామీణ బిడ్డ ఇవాళ ఐఏఎస్లు అవుతున్నారు, ఇవాళ లాయర్లు అవుతున్నారు, ఇవాళ డాక్టర్లు అవుతున్నారు. మరి అదే కదా గురుకుల నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇవాళ గురుకులాలను ఎందుకు ఎత్తేస్తావు అంటే ఈ విద్యార్థులను దూరం చేయాలని కుట్రనే తప్ప ఇవాళ నువ్వు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. ఈ విద్యా వ్యవస్థ పైన ఇంతవరకు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఇవాళ విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఇవాళ ఏం ప్రక్షాళన చేసినావు? ఇవాళ 430 రికమెండేషన్ పెట్టినావు. దాంట్లో ఏ ఒక్క రికమెండేషన్ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే మరి నువ్వు వచ్చిన సంవత్సరంలోపే 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఏది ఇవాళ 10,000 ఉద్యోగాలు కూడా వేయలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి కేవలము మాటలు చెప్తుండే తప్ప ఇవాళ ఏ ఉద్యోగాలు వేసేది లేదు. నిరుద్యోగులకు మోసం, రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ రాష్ట్రంలో విద్యార్థులు అల్లాడుతున్నారు. ఇప్పటికే 8,000 పైగా బకాయిలు ఉన్నాయి. మరి ఇవాళ కాలేజీలు మూతేసుకున్నారు. ఇవాళ టీసీలు లేక విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ పోవడం లేదు. చాలా నానా ఇబ్బందులు పడితే ఇవాళ కనపడతలేవా? ఇవి ఎక్కడ పోయినా? దీని మీద ఎందుకు నువ్వు రిపోర్ట్ కమిషన్ చెప్తలేవు? ఇవాళ దాంట్లో అన్ని కాకెమ్మ కథలు చెప్తున్నావు. ఇవాళ విద్యార్థులను నాశనం చేస్తున్నావు, ఇవాళ ఉద్యోగాలను కూడా నాశనం చేస్తున్నావు. ఆకునూరు మురళిగాడు నీ రిపోర్ట్ని వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ పైన సూచనలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు కూడా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇవాళ ఎందుకు మీరు రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానానికి కోవట్టుగా మారినారని ఇవాళ విద్యార్థుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన డిమాండ్ చేస్తూ